హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. మనం భారత చరిత్రలోని క్లాసెస్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము కదా. అందులో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది వేదిక్ ఏజ్. వేదిక్ ఏజ్ అంటే వేదకాలం. ఈ వేదకాలం అనేది ఎలా మొదలైంది? మన హిందూ మతంలో మన వేదాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. వేదాలు, ఉపనిషత్సు, ఉపవేదాలు అని చెప్పేసి అన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా. అవన్నీ ఎలా ఎవల్యూషన్ అయ్యాయి? చరిత్రలో ఎలా వచ్చాయి వేదాలు? అసలు వేదాలు దేని గురించి చెప్తున్నాయి? వేదిక్ టైంలో ఉన్నటువంటి గాడ్స్ అనమాట, దేవతలు, దేవుళ్ళు ఎటువంటి వాళ్ళు ఉన్నారు? అసలు వేదకాలాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఆర్యులు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఈ ఆర్యులైన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము. ఈ క్లాసెస్ అనేవి మీకు అన్ని పోటీ పరీక్షలకి మీకైతే హెల్ప్ అవుతాయి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం చూద్దాం దీనికి సంబంధించి వేదిక్ ఏజ్ అనమాట. సో మనం డిస్కస్ చేసుకునేది వేదిక్ ఏజ్ అంటే వేదకాలం. సో వేద యుగం అంటారు, వేదకాలం అంటారు. దీన్నే వేదిక్ సివిలైజేషన్ కూడా అంటారు, అంటే వేద నాగరికత. సో వేద నాగరికత అని కూడా అంటారు. సో వేద నాగరికత అని కూడా పిలుస్తారు. అసలు ఈ వేదకాలం ఎలా మొదలైంది? సో ఎలా మొదలైంది అనేది చూద్దాం. ఫస్ట్ ఈ వేదిక్ ఏజ్ అనేది ఎక్కడి నుంచి అంటే 1500 నుంచి 600 BC వరకు అనమాట. BCE. సో BC వరకు ఇది లేట్ బ్రోంజ్ ఏజ్ అండ్ ది ఎర్లీ ఐరన్ ఏజ్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. అంటే మన భారతదేశ చరిత్ర ఇక్కడ మీరు బాగా గమనిస్తే, మన భారతదేశ చరిత్రలో మొదటిసారిగా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత సింధు నాగరికత అనేది 1500 BC వరకు ఉంటుంది, 1500 BCE వరకు ఉంటుంది. తర్వాత ఈ వేదిక్ ఏజ్ మొదలవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఎక్కడి నుంచి అన్నారు? 1500. సో 1500 to 600 BCE వరకు. సో BCE వరకు వేదకాలం ఉంటుంది. ఇందులోనే మనకి తొలి వేదకాలం ఉంటుంది, మలి వేదకాలం ఉంటుంది. తొలి వేదకాలము, మలి వేదకాలం రెండు ఉంటాయి. ఈ 1500 నుంచి, సో 1500 నుంచి ఇక్కడ గమనిస్తే మనకి 1500 నుంచి 1000, సో 1000 BCE వరకు ఉండేది ఎర్లీ వేదిక్ అనమాట, అంటే తొలి వేదకాలం. సో తొలి వేదకాలం ఉంటుంది మనకి 1000 నుంచి. సో మళ్ళీ 1000 నుంచి 600 BCE వరకు, 600 BCE వరకు ఉండేది లేటర్ వేదిక్ పీరియడ్, అంటే మలి వేదకాలం. ఇలా వేదకాలాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేశారు. అసలు ఈ వేదకాలం ఎలా వచ్చింది? వేదకాలం ఎలా వచ్చింది? అందులో ఎటువంటి డెవలప్మెంట్స్, అభివృద్ధి ఉంది? ఇక్కడ చూస్తే ఈ వేదిక్ సివిలైజేషన్ ఏమంటారంటే మన భారతదేశంలో సెకండ్ అర్బనైజేషన్ అంటారు. సెకండ్ అర్బనైజేషన్ అని చెప్పేసి పిలుస్తారు వేదకాలాన్ని. వేదకాలాన్ని ఏమని పిలుస్తారు? సెకండ్ అర్బనైజేషన్ అంటారు, అంటే రెండవ పట్టణీకరణ. సో రెండవ పట్టణ నాగరికత అంటారు, రెండవ పట్టణ నాగరికత. సో ఎందుకు పిలుస్తున్నారు రెండవ పట్టణ నాగరికత అంటే, మనకు ఉన్నటువంటి IVC ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అనేది మొట్టమొదటి పట్టణ నాగరికత. మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పట్టణ నాగరికత. అయితే ఇప్పుడు వేదకాలంలో కూడా చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి, చాలా అభివృద్ధి అనేది చెందింది, అధునాతనంగా ఎవాల్యుయేషన్ అయింది. జీవన విధానం కావచ్చు, ట్రేడ్ అండ్ కామర్సు, ప్రతి ఒక్కటి అనమాట. సమాజము, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు అన్నీ ఎవాల్యుయేషన్ అయ్యాయి. అందువల్ల దీన్ని రెండవ పట్టణ నాగరికత అంటారు. ఎందుకు పిలిచారు? సో రెండవ పట్టణ నాగరికతను పిలవడానికి ప్రధాన కారణం వచ్చేసి ఇవన్నమాట. ఇక్కడ చూస్తే ఒకటి అగ్రికల్చరల్ సర్ప్లస్, అంటే వ్యవసాయంలో సర్ప్లస్ వచ్చింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏం చేశారు? పండించిన పంటలో 90% ఎక్కువ ఆహారం కోసం ఉపయోగించుకునేవాళ్ళు, అంటే తక్కువ పండుతుంది కాబట్టి ఆహారానికి ఉపయోగించుకునేవాళ్ళు. ఓన్లీ 10% మాత్రమే ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఎక్కువ పండించారు, అదే భూమిలో దిగుబడి ఎక్కువ వచ్చిందనమాట. దిగుబడి ఎక్కువ రావడం వల్ల ఏమవుతుంది? ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు, అంటే ఇన్కమ్ వస్తుంది కదా ఫార్మర్కి, రైతులకి ఆదాయదాయకంగా ఉంటుంది. కాబట్టి అగ్రికల్చర్ సర్ప్లస్ ఒకటి. కాబట్టి వ్యవసాయ దిగుబడి, సో వ్యవసాయ దిగుబడి అనేది పెరిగింది. సో పెరిగింది వ్యవసాయ దిగుబడి అనేది. ఇంకోటి ఏం చెప్పారు? గ్రోత్ ఆఫ్ ది క్రాప్స్ అండ్ ట్రేడ్ అనమాట. అంటే ఇక్కడ మనకి కళలు, సో కళలు అలానే వ్యాపారం, వాణిజ్యం, సో ఇది కూడా బాగా డెవలప్ అయింది. వాణిజ్యం, వ్యాపారం కూడా బాగా పీక్ స్టేజ్కి వెళ్ళింది అనమాట. ఎక్కువ పండించడము, వస్తువులు తయారు చేయడము, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం, వేరే ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేయడము. సో దానివల్ల లాభదాయకంగా ఉంది. తర్వాత వచ్చేసి ఏం చెప్పారు? అండ్ ది గ్రోయింగ్ ఆఫ్ ది పాపులేషన్ లెడ్ టు ఎమర్జెన్స్ ఆఫ్ ది టౌన్స్ ఇన్ ది గంగా ప్లెయిన్. అంటే పాపులేషన్, జనాభా పెరిగారు. సో జనాభా, వలసదారులు వచ్చి జనాభా పెరిగారు.
సో దీంతో మొత్తం మనకి గంగా ప్లెయిన్స్ అంటే గంగా మైదానాలు, సో గంగా మైదానాలు ఉన్నాయి కదా, సో మనకి ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతంలో గంగా మైదానాల్లో జనాభా పెరిగి పట్టణాలు పెరిగాయి అన్నమాట. పట్టణాలు అనేవి పెరిగాయి. సో పట్టణాలు పెరిగాయంటే అర్థం ఏంటి? పట్టణాలు పెరిగాయంటే అర్థం ఏంటి? డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతూ ఉంది. ఇప్పుడు విలేజుల్లో ఉండి ఎటువంటి వస్తువులు లేకుండా ఉంటారు. అదే పట్టణాలు వచ్చి మెట్రోపాలిటన్ ఏరియాస్ పెరుగుతున్నాయంటే, సో ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాదు, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, ముంబై ఇవన్నీ చూడండి, వైజాగ్ కావచ్చు, ఇటువంటి చాలా పెద్దగా డెవలప్ అవుతున్నాయి మెట్రోపాలిటన్ సిటీస్. ఒకప్పుడు మెట్రో లేదు, ఇప్పుడు మెట్రో వచ్చింది, ఇంకా మనకి బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి. ఇలా జరుగుతూ ఉందంటే ఏంటి? అభివృద్ధి వైపు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఆర్థిక అభివృద్ధి అనేది కనిపిస్తుంది. దేనివల్ల? పట్టణాలు పెరగడం వల్ల. గంగా మైదానాల్లో పట్టణాలు పెరిగాయి, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు ఎవాల్యుయేషన్ అయ్యాయి అనమాట. సో అర్థమైందా? ఈ విధంగా. సో ఇలా అనమాట, ఈ విధంగా. అయితే ఇదంతా ఎలా జరిగింది? సో ఇదంతా ఎలా జరిగిందంటే బికాస్ ఆఫ్ అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్. సో అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ మనం చదువుతూ ఉంటాం, అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ అని. సో అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ అంటే ఆర్యుల రాక, ఆర్యుల రాక అంటాం. సో అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ అంటే ఏంటి? ఆర్యుల రాక. సో ఆర్యులు అనేవాళ్ళు మన భారతదేశానికి వచ్చారు, ఆర్యులు అనేవాళ్ళు మన భారతదేశానికి వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాతే ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరిగాయి అని వేదకాలంలో ఉంది. ఇవన్నీ జరిగింది ఎక్కడ? ఇవన్నీ నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశం గురించి మనం చెప్పుకునేది. ఉత్తర భారతదేశంలో సింధు నాగరికత ప్రాంతంలో జరిగిన ఎవాల్యుయేషన్ ఇది, సౌత్ ఇండియాకి సంబంధించి కాదు, అక్కడనమాట. కాబట్టి వీళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగాయి, ఆర్యులు. అయితే వీళ్ళు ఎలా వచ్చారు? ఆర్యులు అనే వాళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారని మనం చూద్దాం. సో ఆర్యుల గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడో సెంట్రల్ ఏషియా నుంచి, అంటే మనకి స్టెప్పీస్ అంటారు, మనకి స్టెప్పీస్ అని పిలుస్తాడు అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకుంటే, సో ఇది భూమధ్యరేఖ, మనం ఇక్కడ ఉంటాం, స్టెప్పీస్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి వీళ్ళు యూరోప్ మీదుగా సెంట్రల్ ఏషియా, ఇరాన్కి వచ్చి తర్వాత భారతదేశానికి వచ్చారు. అంటే మధ్య ఆసియా దేశాల నుంచి, అంటే రష్యా కింద ఉంటాయి కదా స్టెప్పీస్, యూరోపియన్, ఆ ప్రాంతాల నుంచి. అందుకే వాళ్ళని ఇండో యూరోపియన్స్ అంటారు, ఆర్యుని ఇండో యూరోపియన్స్ అంటారు. ఆ ప్రాంతాల గుండా పర్షియా వచ్చారు, ఇరాన్కి వచ్చారు, టర్కీ మీదుగా ఇరాన్కి వచ్చి అక్కడ నుంచి భారతదేశానికి వచ్చారని చెప్పేసి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా మనకి పర్షియాలో చాలా కనిపించాయి, ఇరాన్లో, ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఆధారాలు కూడా మనం చెప్పుకుందాం నీట్గా ఆర్యులకి సంబంధించి. ఇలా వచ్చారని చెప్పేసి ఒక ఆధారం అయితే ఉందన్నమాట. కాబట్టి ఆర్యులు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని మనకి తిరిగి చెప్తున్నాయి. సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా దేశాలు, సో స్టెప్పీస్ అనమాట పైన. ఇక్కడి నుంచి ఇరాన్ వచ్చారు. సో ఇరాన్ మీదుగా మనకి ఖైబర్ పఖ్తువా, బోర్డర్ పాసెస్ ఉన్నాయి కదా, వాటి గుండా ఇండియాలోకి ప్రవేశించారు. సో ఇండియాకి వచ్చారని చెప్పి చెప్తున్నారు అనమాట. కాబట్టి వీళ్ళు యూరోపియన్సే అని కొంతమంది చెప్తున్నారు చరిత్రకారులు. వీళ్ళు జర్మనీ పైన ఉన్నటువంటి స్టెప్పీస్ ఆ ప్రాంతం నుంచి వచ్చారు. అక్కడి సెంట్రల్ ఏషియాలో కొన్ని సంవత్సరాల నుండి సెంట్రల్ ఏషియా నుంచి ఇరాన్ మీదుగా భారతదేశానికి వచ్చారు, ల్యాండ్ రూట్లో వచ్చారని చెప్పేసి సిద్ధాంతాలు అయితే చెప్తున్నాయన్నమాట. ఏదైతేనేమి వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇనుముని, ఐరన్ ఉపయోగించారు. వీళ్ళ దగ్గర ఇదంతా యుద్ధ ప్రావీణ్యం అన్నమాట, ఎక్కువ యుద్ధాలు చేస్తూ ఉంటారు. కానీ సింధు ప్రజలు మాత్రం లౌకికవాదులు, వాళ్ళకి ఎటువంటి యుద్ధాలు తెలియదు, రాజులు లేరు, సింధు నాగరికతలో ఎటువంటి రాజులు లేరు. పురోహితులు వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో పురోహితులకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు. సో మనం చూసాం కదా చాలా బొమ్మలు ఇట్లాంటివన్నీ కూడా మత పరిస్థితుల వాటిల్లో. కాబట్టి ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా సింధు నాగరికత ప్రజల మీద వీళ్ళు దండయాత్ర చేసి ఆ నాగరికతను అంతం చేశారు, వీళ్ళు ఆక్రమించుకున్నారని చెప్పేసి కూడా మనకి చరిత్రలో చాలా ఆధారాలు అయితే ఉన్నాయన్నమాట. సో అర్థమైంది కదా, ఇలా వచ్చారని చెప్పేసి. వీళ్ళు వచ్చిన తర్వాతే ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీస్ పరంగా, అంటే అప్పట్లో పరిశ్రమలు ఉంటాయి కదా, ఆ పరిశ్రమల పరంగా చాలా డెవలప్మెంట్ ఉన్నటువంటి పర్సన్స్ అనమాట. వాళ్ళందరూ కూడా వలస వచ్చారని మనకు తెలుస్తుంది. అర్థమైందా? కాబట్టి ఓవరాల్గా వేదిక్ ఏజ్ అనమాట. వేదకాలం అనేది ఎవరితో మొదలైందంటే ఆర్యులతో మొదలైంది. ఆర్యుల రాకతో ఈ వేదకాలం అనేది మన భారతదేశ చరిత్రలో మొదలవుతుంది. సో దీనినే సెకండ్ అర్బనైజేషన్, రెండవ పట్టణ నాగరికత అంటారు. మొదటి పట్టణ నాగరికత సింధులోయ నాగరికత, రెండవ పట్టణ నాగరికత వచ్చేసి ఇండియాలో ఈ వేదకాలం అనమాట. నెక్స్ట్ మనం గమనిస్తే ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, వేదకాలాన్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. వేదకాలం, ఈ యొక్క వేదకాలం, వేదయుగాన్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి తొలి వేదకాలం, సో తొలి వేదకాలం అంటాం. ఒకటి వచ్చేసి తొలి వేదకాలం అనమాట. ఇదే తొలి వేదకాలం, ఎర్లీ వేదిక్ పీరియడ్ 1500 నుంచి
1000 BC వరకు. సో 1000 BC వరకు ఉండేదాన్ని ఏమంటాము, తొలివేద కాలం అంటాం. అదే మనకి మలివేద కాలం, నెక్స్ట్ ఉండేది మలివేద కాలం అనమాట. సో మలివేద కాలం వచ్చేసి 1000 నుంచి 600 BC వరకు ఉంటుంది. 600 BC వరకు ఉంటే ఇది మలివేద కాలం. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే తొలివేద కాలానికి మలివేద కాలానికి సంబంధించినటువంటి భేదాలు ఏమున్నాయి. తొలివేద కాలంలో అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రక్చర్, రాజకీయ ప్రాబల్యం అనేది, పరిపాలన ఎలా ఉన్నది, స్త్రీల యొక్క స్థానం ఎలా ఉన్నది, సామాజిక పరిస్థితులు, మత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అగ్రికల్చరు, ట్రేడ్ అండ్ కామర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు తొలివేద కాలంలో ఎలా ఉన్నాయి, మలివేద కాలంలో ఎలా ఉన్నాయో క్లారిటీగా చూసుకోవాలి. దాని తర్వాత వేదిక్ లిటరేచర్ అనమాట, వేద సాహిత్యం, వేదాలు ఏం చెప్తున్నాయి, వేదిక్ గాడ్స్ ఎవరెవరు ఉన్నారు, దేవుళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఉపవేదాస్ అంటే ఏంటి, 6 వేదాంగాలు అంటే ఏంటి, ఈ ఫిలాసఫీస్ అంటే ఏంటి, ఇవి నేర్చుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటే మీకు పోటీ పరీక్షల ప్రకారం ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు. సో ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామినేషన్కి మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే డేటా ఉంటుంది. సో మిగతా డేటా అవసరం లేదంతా కూడా మనం తీసేసి క్లారిటీగా చెప్పుకుందాం, ఓకేనా. సో కాబట్టి ఇలా వేదకాలాన్ని డివైడ్ చేశారు. అంటే మనకి మామూలుగా ఎన్ని వేదాలు ఉంటాయి, 4 వేదాలు ఉంటాయి. సో 4 వేదాలు, మొదలు వచ్చేసి ఋగ్వేదం. సో ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. సో ఇలా 4 వేదాలు ఉంటాయి అన్నమాట. మామూలుగా ఇలా 4 వేదాలు ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది వేదాలు. ఈ వేదాల్లో మొదటి వేదాన్ని, సో ఋగ్వేదం కాలాన్ని ఏమంటారంటే తొలివేద కాలం అంటారు. సో దీన్ని తొలివేద కాలం అంటారు. ఈ 3 వేదాలను కలిపి ఏమంటారంటే మలివేద కాలం అంటారు. సో అర్థమైందా, అంటే మనకి 4 వేదాలు ఉంటాయి. ఇందులో ఋగ్వేద కాలాన్ని ఏమంటారంటే తొలివేద కాలం అంటారు. మిగతా 3 వేదాల కాలాన్ని ఏమంటారంటే మలివేద కాలం అంటారు. సో ఈ విధంగా డివైడ్ చేశారు కాలాన్ని. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. కాబట్టి తొలివేద కాలం ఎప్పుడు మనకి 1500 నుంచి అనమాట. సో 1500 నుంచి 1000 BC వరకు. సో 1000 BC వరకు ఉంటే తొలివేద కాలం. సో మలివేద కాలము 1000 నుంచి 600 BC వరకు ఉంటుంది. దీన్ని మలివేద కాలం అంటారు. ఈ 2 కాలాలకు మధ్య ఎటువంటి భేదాలు ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. మీకు ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్. మీకు ఏ ఎగ్జామ్ అయినా సరే, ఎయిదరు డిస్క్రిప్టివ్ కావచ్చు, ఆర్ మనకి ఆబ్జెక్టివ్ కావచ్చు, ఎలాంటి ఎగ్జామ్కి అయినా సరే ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మొదటగా ఎర్లీ వేదిక్ పీరియడ్ గురించి చూద్దాం, తొలివేద కాలం గురించి చూద్దాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత మలివేద కాలం గురించి చూద్దాము. మలివేద కాలం కంప్లీట్ అయిన తర్వాత వేద సాహిత్యం గురించి చూద్దాం, ఓకేనా. ఫస్ట్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అనమాట, అంటే తొలివేద కాలం. సో తొలివేద కాలం అనేది ఎక్కడి నుంచి 1500 నుంచి 1000 BC వరకు. దీనికి ప్రధాన ఆధారం ఏంటి? సో తొలివేద కాలం అని మనం ప్రధాన ఆధారం ఏం చెప్తున్నాము, ఋగ్వేదం. సో ఋగ్వేదం అనేది దీనికి ప్రధాన ఆధారం, ఋగ్వేదం. సో ఋగ్వేదం అనేది ప్రధాన ఆధారం అనమాట తొలివేద కాలానికి ప్రధాన ఆధారము ఇది. అయితే తొలివేద కాలంలో ఏం జరిగింది, ఈ ఆర్యులు అనేవాళ్ళు మన భారత ఉపఖండంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు అనమాట. ఇక్కడ చూడండి, ఈ ప్రాంతాలు అంటే ఇటు లేరు, ఈస్టర్న్ వైపు లేరు, ఈ ప్రాంతం అనమాట ఇదంతా. సో ఇది వేదకాలానికి సంబంధించింది. ఈ ప్రాంతంలో సెటిల్ అయిపోయారు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, పంజాబు, మనకి ఢిల్లీ వరకు అనమాట. సో ఢిల్లీ వరకు కనిపిస్తుందా, ఈ ప్రాంతంలో వాళ్ళు సెటిల్ అయ్యారు. అంటే మనకి సప్త సింధు రీజన్ అంటారు, దీన్ని సప్త సింధు ప్రాంతం అంటారు. ఇక్కడ చూడండి, దీని ఏమంటారు, సప్త సింధు అనే ప్రాంతం. కాబట్టి ఆర్యుల యొక్క స్థిర నివాసం ఏంటంటే సప్త సింధు ప్రాంతం అనమాట. సప్త సింధు అంటే ఇక్కడ మనకి సింధు నది, చాలా నదులు ఉంటాయి. సో సింధు నదితో పాటు 7 నదుల వరకు ఉంటాయి అనమాట. మిగతా నదులు, సింధు నది దాంతోపాటు 7 నదులు సింధు, గంగా, సింధు, సరస్వతి ఇలా ఉంటాయి కదా మనకి, గంగా, యమున, సరస్వతి అని చెప్పేసి ఈ నదుల ఒడ్డున వీళ్ళు సెటిల్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడ నదులు ప్రధానమైనటువంటి వనరు, అంటే న్యాచురల్ రిసోర్స్ అనమాట. అంటే జీవన ప్రమాణం, మనం జీవించడానికి, మనుషులకి, ఆ జంతు పక్షాదులకు అన్నిటికీ కూడా నీరు చాలా అవసరం. అగ్రికల్చర్కి, మనం జీవించడానికి నీరు చాలా ముఖ్యమైనది కదా. అందువల్ల వాళ్ళు ఈ నదుల ఒడ్డున, ఇప్పుడు మనకి సింధు నది ఉంది,
సింధు నదిలో ఈ పాకిస్తాన్ పంజాబ్ రీజియన్లో 5 నదులు కలుస్తాయి. బియాసు, సట్లేజు, జీలము ఇలా ఉంటాయన్నమాట. మనకి చీనాబు, బియాస్ ఇవి 5 నదులు కలుస్తాయి. కాబట్టి అక్కడ నీటి కొరత అనేది లేకుండా ఉందన్నమాట. కాబట్టి అది బాగా కంఫర్టబుల్గా అనిపించింది వాళ్ళకి, అక్కడే సెటిల్ అయ్యారు. కాబట్టి ఆర్యుల యొక్క స్థిర నివాసం ఏదంటే సప్త సింధు అనమాట. సప్త సింధు ప్రాంతం అనేది ఆర్యుల యొక్క స్థిర నివాసం ఈ ప్రాంతం. అయితే ఇదంతా కూడా ఏంటి, ఎర్లీ వేదిక్ పీరియడ్. లేటర్ వేదిక్ పీరియడ్ ఏం జరిగిందంటే వీళ్ళంతా కూడా ఈస్ట్ వైపు వచ్చేస్తారు, ఇలా వచ్చేస్తారు, బెంగాల్ వరకు వచ్చారనమాట. కానీ ఎర్లీ వేదిక్లో మాత్రం వీళ్ళు గంగానది వరకే ఉన్నారు. గంగానది అంటే మనకి ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతం వరకే ఉన్నారు, ఆ ప్రాంతాన్ని దాటి రాలేదు తర్వాత. అర్థమైందా? ఇది ఎర్లీ వేదిక్ పీరియడ్ అనమాట. అంటే ఓవరాల్గా మనం చెప్పాలంటే సప్త సింధు ప్రాంతం, ఇందులోనే మనకి ఆఫ్ఘనిస్తాన్ రీజను ఉన్నటువంటి, సో పాకిస్తాన్ రీజను, మనకి మొత్తం నార్త్ వెస్ట్ ఇండియా ఈ ప్రాంతంలోనే వీళ్ళు ఉన్నారు. సో ఇది ఎర్లీ వేదిక్. తొలి వేద కాలంలో ఆర్యుల యొక్క నివాసం, ఆర్యుల యొక్క నివాసమే ఇదనమాట ఎర్లీ వేదిక్ పీరియడ్లో. సో అర్థమైందా ఇంతవరకు? ఇలా ఈ విధంగా ఆర్యులు అనేవాళ్ళు సప్త సింధు ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు. అయితే మనకి వేదకాలంలో ఇప్పుడున్నటువంటి నదుల్ని కొన్ని కొత్త పేర్లతో పిలిచేవాళ్ళు, అవి పాత పేర్లు అనమాట. అప్పుడు పేర్లు ఉండేవి, ఇప్పుడు మనం డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి నదులకి వేదకాలంలో ఎటువంటి పేర్లు ఉన్నాయి? సో అప్పట్లో నేనేం చెప్పాను మీకు, సప్త సింధు అని చెప్పాను. సప్త అంటే ఏంటి, సంస్కృతంలో మనకి 7 అనమాట. సప్త సింధు ప్రాంతం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, ఆర్యుల నివాసం. అంటే దీని అర్థం ఏంటి, 7 రివర్స్ అనమాట. 7 రివర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. 7 నదులు. సో 7 నదులు ఉన్నాయి. ఈ నదుల దగ్గరే వాళ్ళు సెటిల్ అయ్యారు. ఆర్యన్స్ అనే వాళ్ళు సెటిల్ అయ్యి వేదకాలం అనేది అక్కడి నుంచే మొదలైందని చెప్పుకున్నాం. ఆ నదులు ఏమున్నాయి? సో ఇక్కడ చూడండి, ఇది ప్రియంట్ ఏమన్నమాట, జీలం. జీలం అనే నదిని ఏమని పిలిచారు, వటిష్ఠా అని చెప్పేసి పిలిచారు. సో ఫస్ట్ జీలం నది. సో జీలం నది ఉంది కదా, ఈ జీలం నదిని ఏమని పిలిచారు, సో వతిష్ఠా. సో వతిష్ఠా అని చెప్పేసి పిలిచాడు అనమాట జీలం నదిని. తర్వాత బియాస్ని విపాసా నది అని పిలిచారు. బియాస్ ఇప్పుడు ఉన్నాయి కదా ఈ నదులన్నీ, ఇవి ప్రియంట్ నేమ్స్ అనమాట. వేదకాలంలో దీని ఏమని పిలిచారు, విపాస. సో విపాస అని పిలిచారు. నెక్స్ట్ వచ్చేసి చీనాబ్ నది అనమాట. చీనాబ్ నదిని సో చీనాబ్ నదిని ఏమని పిలిచారు వేదకాలంలో, అక్సిని అని చెప్పేసి పిలిచారు అనమాట. అస్కిని. సో ఇక్కడ వచ్చేసి చీనాబ్ నదిని ఏమని పిలిచారు, అస్కిని అని చెప్పేసి పిలిచాడు అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి రావి లేదా రవి నది అంటాం కదా, ఈ రావి నదిని ఏమని పిలిచాడంటే పురుషిని. సో పురుషిని అని చెప్పేసి పిలిచారు. నెక్స్ట్ సట్లేజ్ని ఏమని పిలిచారంటే సట్లేజ్ నది. సో ఇవన్నీ ఇండస్కి ఉపనదులుగా ఉంటాయి. ఇండస్ అంటే సింధు నదికి. సట్లేజ్ నదిని ఏమని పిలిచారు, సుతుద్రి అని చెప్పేసి పిలిచారు. సుతుద్రి అని చెప్పేసి పిలిచాడు అనమాట. నెక్స్ట్ సరస్వతి నది చాలా పవిత్రమైంది. ఈ సరస్వతి నదిని ప్రియంట్ ఏమంటారంటే గగ్గర్ హక్ర నది అంటారు. గగ్గర్ అంటారు, రాజస్థాన్లో ఉంటుంది. అంటే సరస్వతి నది అనేది అంతరించిపోయింది అనమాట. సరస్వతి నది అంతరించిపోయింది. దాని యొక్క ఆనవాళ్ళుగా ఇప్పుడు ప్రవహించే నది వచ్చేసేదంటే గగ్గర్ అనమాట, గగ్గర్ నది. కాబట్టి దీన్ని సరస్వతి నది అని చెప్పేసి పిలిచేవాళ్ళు అప్పట్లో కూడా. సరస్వతి, ఈ సరస్వతి నదిని ప్రజెంట్ మనం ఏమంటున్నాం అంటే గగ్గర్. సో దీన్నే గగ్గర్ అంటారు, లేదా హక్రా అని ఎవరని కూడా పిలుస్తారు, హక్రా. సో ఇలా పిలుస్తారు. నెక్స్ట్ ఇండస్ అంటే ఇండస్ నదిని మనం ఏమైనా పిలుస్తాం, సింధు నది అనే పిలుస్తాం, సింధు నది. ఇలా అనమాట. ఇలా 7 నదుల యొక్క ప్రాంతాన్ని ఆర్యులు తమ స్థిర నివాసంగా చేసుకున్నారు అప్పట్లో. ఇలా 7 నదులు అనేవి వేదకాలంలో ఉండేవి. 7 నదులు అనేవి వేదకాలంలో ఉండేవి. సో అర్థమైందా? ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిది జీలం నదిని వతిష్ఠా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. బియాస్ నది, దీన్ని విపాస అని చెప్పేసి పిలిచారు. చీనాబ్ నదిని అస్కిని అని చెప్పేసి పిలిచారు. రావి నదిని పురుషిని అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సట్లేజ్ని సుతుద్రి అని. సరస్వతి నది ఇప్పుడు మనం గగ్గర్ అంటాం, గగ్గర అక్ర అంటాము, అప్పట్లో సరస్వతి అని పిలిచేవాళ్ళు. తర్వాత సింధు నది. మనకి హిందూ మతంలో పవిత్రంగా ఉంటాయి నదులు కొన్ని. గంగా యమున సరస్వతి అంటాం, గంగా యమున సరస్వతి సంగమం అంటాం. ఇక్కడ మనకి గంగా నది, దాని యొక్క ఉపనది యమున ఉంది. మనకి ప్రయాగ్రాజ్లో కలుస్తాయి ఆ రెండు కూడా, దాని సంగమం అంటాం మనం, ప్రయాగ్రాజ్ సంగమం అంటాం కదా అక్కడ. అయితే ఈ సరస్వతి నది కూడా ఒకప్పుడు ఉన్నదనమాట. ఈ సరస్వతి నది అనేది వేదకాలంలో చాలా పవిత్రమైనది. ఆ
ఆ సరస్వతి నది అనేది అంతరించిపోయింది, ఇప్పటికీ కనిపించలేదు. కానీ తనకు ఆనవాళ్ళు రీసెంట్గా కొంతమంది జియాలజిస్టులు కనిపెట్టారు. ఒకప్పట్లో సరస్వతి నది ఉన్నది, దాని ప్రదేశంలో ఇప్పుడు గగ్గర్ నది ఉంది. ఈ గగ్గర్ నది ఉందని చెప్పారు. ఈ గగ్గర్ నది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంటుంది, రాజస్థాన్ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి మీకు క్లియర్గా అర్థమైంది కదా. సప్త సింధు ప్రాంతము ఆర్యుల యొక్క స్థిర నివాసం ఎప్పుడు? వేదకాలం, తొలి వేదకాలంలో. ఆ పాయింట్ మర్చిపోవద్దు. తొలి వేదకాలంలో ఆర్యుల యొక్క స్థిర నివాసము సప్త సింధు. ఆ 7 నదులు వచ్చేసి ఇవన్నమాట. ఇవి ఆ 7 నదులు. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, జతపరచడం అడిగేసి మిమ్మల్ని పేర్లు పెట్టమంటారు. జేలం నదిని ఏమని పిలిచారు, ఇలా అనమాట. ఓకేనా? ఇది చూడండి. నెక్స్ట్ మనకి వేల కాలంలో సో ప్రధానంగా ఎటువంటి, ఇప్పుడు ఆర్యుల స్థిర నివాసం అని చెప్పుకున్నాం. సో ఇది ఆర్యుల స్థిర నివాసం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆర్యులైన వాళ్ళు నివసించారు. ఏ ప్రాంతాలు ఉన్నాయి? ప్రేంటెడ్ అనమాట. ఇప్పుడున్నటువంటి దేశాలలో ఎటువంటి ప్రదేశాల్లో ఆర్యులు నివసించారు అప్పట్లో 15,000 BC ఆ టైంలో ఆర్యులు నివసించేవారంటే ఇక్కడ చూడండి. ప్రేంటెడ్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాను, పంజాబు, హర్యానా. ప్రధానమైన ప్రాంతాలు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి మనకి పాకిస్తాన్ రీజను, సో పాకిస్తాన్ అని చెప్పొచ్చు. పాకిస్తాను మన ఇండియాలో చూసుకుంటే పంజాబ్ అనమాట. సో పంజాబు, హర్యానా, ఈ రెండు కూడా ఇండియాకి సంబంధించినవి. సో ఇండియా ప్రాంతాలు ఇలా అనమాట. ఇవి ఒకప్పుడు ఆర్యుల స్థిర నివాసం. ఇప్పుడు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ కంట్రీస్ కావచ్చు, కానీ ఒకప్పుడు మాత్రం ఇవి ఆర్యుల యొక్క నివాసం అనమాట. వేదకాలం మొదలైంది ఇక్కడే. వేదకాలం అనేది మొదలైంది ఇక్కడే అనమాట. మీకు తెలుసో లేదు, ఆఫ్ఘనిస్తాన్లో పంజషీర్ వ్యాలీ అని ఒకటి ఉంటుంది. పంజషీర్ వ్యాలీ అని ఇక్కడ ఉంటుంది అనమాట. గాంధార రీజన్లో ఉంటుంది. మనకి జనపదాలు ఉంటాయి, మహాజనపదాలు 16, అందులో గాంధార్ రీజను. ఈ పంజషీర్ వ్యాలీ అనేది మన తాలిబాన్లు అటాక్ చేస్తారు కదా, అందులో చివరి ప్రాంతం అనమాట. తాలిబాన్లు ఆక్రమించుకున్న చివరి ప్రాంతం. ఇది హిందూ కుష్ పర్వతాల్లో ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి ఆ ప్రాంతంలో. ఈ పంజషీర్ వ్యాలీ అనేది ఏంటో తెలుసా మీకు? మహాభారతంలో దుర్యోధనుని యొక్క మేనమా ఉంటారు కదా, శకుని యొక్క సామ్రాజ్యం అనమాట అది. శకుని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పరిపాలించిన ప్రాంతం అది. ఏది? పంజషీర్ వ్యాలీ. అది ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉండేది శకుని యొక్క సామ్రాజ్యం ఒకప్పుడు. అర్థమైందా? అలా అనమాట. అంటే దాని అర్థం ఏంటి? వేదకాలంలోనే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కూడా నివసించారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా ఈ 3 భాగాల్లో మనకి వీళ్ళు కనిపిస్తారు. మన ఇండియాలో కూడా ఏ స్టేట్స్ అంటే పంజాబ్, హర్యానా వరకే. ఉత్తరప్రదేశ్ వరకు వీళ్ళు లేరు. ఉత్తరప్రదేశ్, బీహారు, బెంగాల్కి తర్వాత మలివేద కాలంలో వచ్చారు. ఓకేనా? క్లియర్ కదా ఇంతవరకు? ఇలా అనమాట. ఈ ప్రాంతాల్లో కవర్ అయ్యారు. తర్వాత ఇక్కడ చూడండి, సింధు ఈజ్ ద మోస్ట్ మెన్షన్ ఇన్ ది రివర్. సరస్వతి ఈజ్ ద మోస్ట్ రివర్డ్ హోలీ రివర్. అంటే అర్థం ఏంటంటే వేదకాలంలో ఎక్కువగా ప్రస్తావించబడిన నది. సో ఎక్కువగా ప్రస్తావించబడిన నది ఏంటి అంటే, ప్రస్తావించాలంటే వాళ్ళ యొక్క గ్రంథాలు ప్రస్తావించబడినది ఏంటి? సింధు నది అనమాట. అంటే వేదిక యొక్క టెక్స్ట్లో కూడా వాళ్ళు రాస్తారు కదా వేదకాలంలో, దానిలో ఎక్కువగా ప్రస్తావించబడింది సింధు నదిని వీళ్ళు ఎక్కువగా ప్రస్తావించారు. బుక్స్, గ్రంథాల్లో కావచ్చు, అన్నింటిలో, వేదాల్లో కూడా. అయితే ఇక్కడ వాళ్ళకి నెక్స్ట్ ఏంటి? పవిత్రమైనది ఎక్కువ ప్రస్తావించింది సింధు నది. పవిత్రమైనది వచ్చేసేదంట సరస్వతి నదిని ఎక్కువగా వీళ్ళు పవిత్రంగా చూసుకునేవాళ్ళు. అన్ని నదుల్లో కల్లా సరస్వతి నది చాలా పవిత్రమైనది. తొలి వేదకాలంలో ఈ యొక్క తొలి వేదకాలంలో చాలా పవిత్రమైనది వచ్చేసి హోలీ రివర్ వచ్చేసి సరస్వతి. వేదాల్లో ఎక్కువగా ప్రస్తావించబడినది వచ్చేసి సింధు నది అనమాట. ఈ పాయింట్స్ కాబట్టి ఇలాంటి పాయింట్స్ మీరు ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు పేపర్లలో. ఏమని? ఎక్కువగా ప్రస్తావించబడి సరస్వతి అంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. సింధు నదిని ఎక్కువగా ప్రస్తావించారు, సరస్వతి నదిని పవిత్రంగా చూసుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. అయితే కొన్ని పేర్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి హిమాలయాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి అప్పట్లో కొన్ని పేర్లు ఉండేవి. ఇందాక మనం నదులు చూసాం, సప్త సింధు నదులు చూసాం, 7 నదులు. ఇప్పుడు పేర్లు వేరున్నాయి, అప్పుడు వేరున్నాయి కదా, పేర్లు వేరుగా ఉన్నాయి. అలానే పర్వతాలు, వాళ్ళు నివసించే ప్రాంతాలకు కూడా అప్పట్లో పేర్లు వేరుగా ఉండేది. సో పేర్లు అనేవి వేరుగా ఉన్నాయి. అప్పట్లో భాగ్యనగరం అనేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ అంటున్నారు. సో అర్థమైంది? ఒకప్పుడు రాజమహేంద్రవరం, మళ్ళీ రాజమండ్రి అంటున్నారు, మళ్ళీ రాజమహేంద్రంగా పేరు మార్చారు. ఇలా అనమాట. చరిత్రలో కొన్ని పేర్లు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ సరస్వతి వ్యాలీ అంటే సరస్వతి నది పరివాహ ప్రాంతాలు.
సరస్వతి నది యొక్క పరివాహక ప్రాంతాలు ఏమని పిలిచేవాళ్ళంటే బ్రహ్మవర్త అని పిలిచేవాళ్ళు. బ్రహ్మవర్త అంటే సరస్వతి లోయ ప్రాంతం, సరస్వతి లోయని ఏమని పిలిచేవాళ్ళు? బ్రహ్మవర్త అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో బ్రహ్మవర్త అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. నెక్స్ట్ హిమాలయాల్ని హిమవంత అని పిలిచేవాళ్ళు. హిమాలయాల్ని ఏమని పిలిచారు? హిమవంతు. సో హిమవంత్ అని చెప్పేసి పిలిచారు హిమాలయాల్ని. హిందూకుష్ పర్వతాలు మనకి ఆఫ్ఘనిస్తాన్ రీజియన్లో ఉంటాయి ఉత్తరంగా. అంటే మన హిమాలయస్ యొక్క కంటిన్యూస్ స్ట్రెచ్ అనమాట అది. సో దీన్ని ముంజావత్ అని పిలిచేవాళ్ళు. కాబట్టి హిందూకుష్ పర్వతాల్ని, సో ఇప్పటికి కూడా వీటిని హిందూకుష్ పర్వతాలే అంటారు. హిందూ అని ఎందుకు పిలుస్తారంటే వేదకాలం నుంచి ఉన్నాయి ఇవి. వీటిని ముంజావత్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ముంజావత్ పర్వతాలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. కాబట్టి ఇటువంటి నేమ్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జామినేషన్ ప్రకారం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఈ పాయింట్స్. సరస్వతిలో ఏమని పిలిచారు? బ్రహ్మవర్త అని చెప్పేసి పిలిచారు. హిమాలయాలను ఏమని పిలిచారు? హిమవంత్ అని చెప్పేసి పిలిచారు. ఇక్కడ వచ్చేసి హిందూకుష్ పర్వతాలను ఏమని పిలిచారు? ముంజావత్ అని పిలిచారు. మనకి వేదకాలంలో మనకు స్టోరీ ఉంటుంది, మీకు తెలుసా? వేదకాలంలోది శివుడు ఉన్నాడు కదా, మహాశివుడు. శివుడు చేసుకున్నటువంటి పార్వతీదేవి ఎవరి యొక్క కూతురు తెలుసా? హిమవంతుని యొక్క కూతురు. హిమవంతుడు అంటే హిమాలయాల అధిపతి, హిమాలయాల యొక్క రాజు అయినటువంటి హిమవంతుని కూతురే పార్వతీదేవి. శివుడు చేసుకున్నటువంటి శివుడు యొక్క సతీమణి. అర్థమైందా? ఇలా అనమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ హిందూకుష్ పర్వతాలు ముంజావత్ అనేవి సోమరసానికి చాలా ఫేమస్ అనమాట. సోమరసం అంటే ఏంటి? వాళ్ళు అప్పట్లో తీసుకునే ఇంటాక్సికేటెడ్ డ్రింక్ అనమాట. సోమరసం అనేది ఒక మద్యపానం లాంటిది. అంటే మనం మద్యం అంటాం కదా, వైన్ లాగా అనమాట. సో వైన్ లాగా అప్పుడు రాజులు అందరూ కూడా తీసుకునేవాళ్ళు. సో ఆ యొక్క సోమరసం అనేది ఎక్కువగా దొరికే ప్రాంతం ఎక్కడంటే హిందూకుష్ పర్వతాలు అనమాట. సో మనం ఒక్కసారి మ్యాప్లో చూద్దాం. సో మ్యాప్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనకంతా ఇక్కడంతా కూడా హిమాలయాస్ ఉంటాయి, హిమాలయాస్ మౌంటైన్స్. సో కాబట్టి హిమాలయాస్ని ఏమన్నారు? హిమవంత్ అన్నారు. హిందూకుష్ పర్వతాలు ఎక్కడ ఉంటాయి? హిందూకుష్ పర్వతాలు ఇక్కడ ఉంటాయి అనమాట. ఇవి స్ట్రెచ్ ఉంటాయి. ఈ యొక్క హిందూకుష్ పర్వతాలు ఏమన్నారు? ముంజావత్ పర్వతాలు అన్నారు. సరస్వతి లోయ ప్రాంతాలను ఏమన్నారు? బ్రహ్మవర్త అని చెప్పేసి పిలిచారనమాట. ఇలా 3 భాగాలు అనేవి అప్పట్లో నేమ్స్ డిఫరెంట్గా ఉండేది, నేమ్స్ అనేవి వేరుగా ఉండేది అనమాట. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. సరస్వతి లోయ అంటే బ్రహ్మవర్త, హిమాలయాన్ని హిమవంత్ అంటారు. ముంజావత్ అంటే ఏంటి? హిందూకుష్ పర్వతాలు. మనకి ఆఫ్ఘనిస్తాన్లో బాగా కనిపిస్తాయి ఇవి. ఓకేనా? ఇలా అనమాట. నెక్స్ట్ మనకి చూస్తే వేదకాలంలో పొలిటికల్ స్ట్రక్చర్ అనమాట. అంటే తొలి వేద కాలంలో 1500 నుంచి 1000 BC మధ్యలో అసలు పరిపాలన ఎలా ఉండేది? రాజకీయము పరిపాలన అనేది ఎలా ఉన్నది? అప్పట్లో రాజులు ఉన్నారా? వేదకాలంలో రాజులు ఉన్నారా? యుద్ధాలు జరిగాయా? ఎటువంటి పరిపాలన అనేది అక్కడ ఉండేది చూద్దాం. సో కాబట్టి పొలిటికల్ స్ట్రక్చర్ అనమాట. అంటే మనకి రాజకీయ నిర్మాణం అనేది ఎలా ఉన్నది? ఎప్పుడు? ఇది మనం చెప్పుకునేదంతా కూడా తొలివేద కాలానికి, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ. సో తొలివేద కాలం, ఇదంతా కూడా తొలివేద కాలం అంటే 1500 నుంచి 1000 BC వరకు. సో 1000 BC వరకు ఉండేదన్నమాట తొలివేద కాలం. ఈ టైంలో ఎలా ఉన్నదంటే అప్పట్లో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు లేవు, ఉన్నదంతా కూడా ట్రైబల్ కింగ్డమ్స్ అనమాట. అంటే తెగలు, డిఫరెంట్ తెగలు అనమాట. తెగలుండి వాళ్ళు పరిపాలించుకునేవాళ్ళు. ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు వీళ్ళు ఒక తెగ, ఇంకో ప్రాంతాన్ని ఇంకొక తెగ, అంతే తప్ప వీళ్ళకి పర్మనెంట్ ఆర్మీ ఇట్లా ఏముండేది కాదు ఆర్యుల కాలంలో. కాబట్టి ట్రైబల్ కింగ్డమ్స్ ఉండేది. ఈ ట్రైబల్ కింగ్డమ్స్లో కూడా ఎటువంటి ట్రైబ్స్ ఉండేవాళ్ళు? ట్రైబ్స్ అంటే వీళ్ళంతా క్షత్రియులు. ట్రైబ్స్ ఉండేవాళ్ళంటే భరతాసు, మత్స్యాసు, యదూసు, పురుసు, వీళ్ళు ట్రైబ్స్ అనమాట. కాబట్టి ఇక్కడంతా కూడా మనకి తెగ రాజ్యాలు ఉండేవి, తెగ సామ్రాజ్యాలు ఉండేవి. ఎటువంటి తెగలు ఉండేవి? ఇందులో ఎటువంటి తెగలు ఉన్నారు? సో తెగలు ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ వంశాలు అనమాట. ఎటువంటి వంశాలు అంటే ఒకటి భరత వంశం, సో భరత వంశము, ఇంకోటి వచ్చేసి మత్స్యవంశం, ఇంకోటి వచ్చేసి యదువంశం, ఇంకోటి వచ్చేసి పురువంశం అనమాట. వీళ్ళు ఉండేదన్నమాట. వీళ్ళు ప్రధానమైనటువంటి తెగలు. ఇందులో యదువంశం ఉంది కదా, యదువంశానికి చెందిన వ్యక్తే మన శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా ఆ కాలంలో, బలరాముడు, యశోద, వీళ్ళంతా యదువంశానికి చెందిన వాళ్ళు. యదువంశీయుడు అంటారు మనం కృష్ణుడిని. భరత వంశం మన భారతదేశానికి పేరు రావడానికి ప్రధాన కారణం ఈ భరత వంశమే. భరతుడు ఒక పెద్ద యుద్ధం తర్వాత భారతదేశంలో చాలా పెద్ద ప్రాంతాన్ని పరిపాలించాడు ఆ భరత వంశానికి చెందిన రాజులు. అందువల్ల మన భారతదేశం అని పిలుస్తున్నాం ఇప్పటికీ.
సో నెక్స్ట్ మత్స్యవంశం, పురువంశం కూడా చాలా పెద్దది అప్పట్లో. ఈ పురువంశానికి భరత వంశానికి మధ్య భీకర యుద్ధాలు జరిగాయి వేదకాలంలోనే, అవి కూడా మనం చూద్దాం. కాబట్టి ప్రధానమైన తెగలు ఏమున్నాయంటే ఆ కాలంలో చాలా ఉంటాయి తెగలు, వీళ్ళు నలుగురే కాదు చాలా తెగలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఎవరంటే మేజర్ అనమాట, మేజర్ ట్రైబ్స్. అప్పుడు ఉన్నటువంటి ప్రధానమైన తెగలు ఎవరంటే భరత, మత్స్య, యదు, పురు అనమాట. ఇక్కడ చూడండి ట్రైబల్ చీఫ్ని ఎవరు పిలిచేవాళ్ళంటే రాజుని అని చెప్పేసి పిలిచేవాళ్ళు ట్రైబల్ చీఫ్ని. అంటే రాజుని అంటే ఎవరంటే ఇప్పుడు భరత ఉంది, ఈ భరత తెగ మొత్తానికి హెడ్ అనమాట, రాజుగా ఉంటారు కదా ఒక నాయకుడు. ఈ నాయకుడిని ఎవరు పిలిచేవాళ్ళంటే రాజుని పిలిచేవాళ్ళు. సో ఇక్కడ ఒక రాజును, ఇక్కడ ఒక రాజును, ఇక్కడ ఒక రాజును, అంటే ఒక్కొక్క తెగలో ఒక్కొక్క రాజును ఉంటాడు, ట్రైబల్ చీఫ్ అనమాట. ఆ తెగకు సంబంధించిన హెడ్ని ఏమంటారంటే ఇక్కడ వచ్చేసి రాజుని అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఇక్కడ చూడండి ట్రైబల్ చీఫ్ వాజ్ ఆల్సో కాల్డ్ ది గోపతి ఆర్ గోప, ప్రొటెక్టర్ ఆఫ్ ది కౌస్, అండ్ ది క్వీన్ వాజ్ ది కాల్డ్ ది మహిషి. ఇక్కడ రాజు ఉన్నాడు కదా, ఈ రాజుని మళ్ళీ ఇంకో పేరుతో పిలిచేవాళ్ళు గోపతి. సో గోపతి లేదా గోపాల అని కూడా పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఇతను ప్రొటెక్టర్ ఆఫ్ ది కౌస్ అనమాట, ఆవుల్ని సంరక్షించేవాడు. అంటే తన రాజ్యంలో ఉండే మొత్తం ఆవులు మొత్తానికి సంరక్షక హెడ్గా ఎవరు ఉండేవాళ్ళు అంటే ఈయన అనమాట, రాజునే ఉండేవాడు. ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాము, మన ప్రజలందరూ రాత్రింబవళ్ళు మనము ప్రశాంతంగా నిద్రపోతున్నాం. అంటే ఎవరి యొక్క కృషి అది? ఆర్మీ. సో మన దేశంలో సరిహద్దుల్లో ఉండి సైనికులు రాత్రింబవళ్ళు పహారాగా వస్తున్నారు, శత్రువులు మనమే దండయాత్ర చేయకుండా మనల్ని కాపాడుతున్నారు, అవునా కాదా? కాబట్టి మనం ఇవాళ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, ఎక్కడైనా తిరగలుగుతున్నాం భారతదేశంలో. అంటే ఏంటి ఇక్కడ మొత్తం హెడ్ ఎవరు? సో మనకి ప్రెసిడెంట్ అనమాట, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, ఆర్మీ అధ్యక్షులు, మన ఆర్మీ చీఫ్, వీళ్ళందరూ హెడ్స్ అనమాట, మనల్ని కాపాడుతున్నారు. అలానే అప్పట్లో తొలివేద కాలంలో ఆవులు అనేవి చాలా పెద్ద ఆస్తులు అనమాట, కౌస్, ఆవులు. అంటే ఒక రాజ్యంలో ఎక్కువ ఆవులు ఉన్నాయంటే ఆ రాజ్యం చాలా గొప్పది, చాలా సిరి సంపదలకు మూలం. అంటే ఆవుల్ని వాళ్ళు ఆస్తిగా భావించేవాళ్ళు. అందువల్ల ఆవుల మొత్తానికి సంరక్షణ ఎవరంటే రాజునే అనమాట, ఓకేనా? అందుకే గోపాల, గోపతి అని పిలిచేవాడు. మహారాణి, రాణిని ఏమని పిలిచేవారంటే మహిషి అని పిలిచేవాడు, మహిషి. సో మహిషి అంటే ఎవరంటే రాణి అనమాట. సో రాణి, పట్టపు రాణిని ఏమని పిలిచేవాళ్ళంటే మహిషి అని పిలిచేవాళ్ళు. టెర్మినాలజీ చూసుకోండి, మహిషి అని పిలిచేవాళ్ళు. తర్వాత ద కింగ్స్ పొజిషన్ అపీర్డ్ ఇన్ ది హెరిడిటరీ, వారసత్వం. ఇక్కడ కూడా రాజు వచ్చేసి వారసత్వమే, వీళ్ళు ఏదో ఎన్నుకొని తీసుకోరు, రాజ్యంలో మంచి వాళ్ళని ఎన్నుకొని ప్రతిభ ఉన్న వాళ్ళు కాదు, హెరిడిటరీ అనమాట. ఒక అతను రాజుగా ఉంటే మళ్ళీ అతని తర్వాత పట్టాభిషేకం చేసే ట్రైబ్స్ హెడ్ కూడా ఎవరంటే తన వారసత్వమే వచ్చేవాళ్ళు అనమాట. సో అర్థమైందా? ఈ విధంగా ఉండేది. సో ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క రాజకీయ నిర్మాణం అనేది ఉండేది. ప్రధానమైన తెగలు వచ్చేసేంటి భరత, మత్స్య, యదు, పురు అనమాట. ఇవి ప్రధానమైన తెగలు, ఇంకా చాలా ఉండేది. అయితే ఇక్కడ ఆర్యులు వచ్చిన తర్వాత మన భారతదేశానికి సౌత్ ఇండియాలో ఎవరు లేరా? ఉన్నారు, సౌత్ ఇండియాలో కూడా ఉన్నారనమాట. మనం ఒక్కసారి మ్యాప్ చూద్దాం భారతదేశానికి సంబంధించి. సో ఒక్కసారి మనం మ్యాప్ చూద్దాము. ఇది ఇలా ఉంది కదా. సో ఈ ప్రాంతం అంతా తొలివేద కాలంలో ఎవరున్నారు? ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వరకు. సో ఆఫ్ఘనిస్తాన్ వరకు మొత్తం కూడా ఆర్యులు ఉన్నారనమాట. ఇక్కడ కూడా ఉన్నారు. సో మనకి ఇక్కడ కూడా సౌత్లో కూడా చాలామంది తెగలు ఉండేవాళ్ళు. అయితే వీళ్ళని వచ్చేసి ఆర్యులు అని చెప్పేసి పిలిచారు, ఆర్యులు. సో ఆర్యులు, వీళ్ళని ఎవరు పిలిచారంటే అనార్యులు అని చెప్పేసి పిలిచారు అన్నమాట. అనార్యులు అంటే ఆర్యులు కానివారు. కాబట్టి వీళ్ళు ఏమని పిలిచేవారంటే దస్యులు అని పిలిచేవాళ్ళు, దస్యులు లేదా దాసులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అంటే వీళ్ళని తక్కువగా చూసేవాళ్ళు. సో వీళ్ళని లోవర్గా చూసేవాళ్ళు, లోవర్ క్లాస్ అనమాట. వీళ్ళు హయ్యర్ క్లాసు, ఆర్యులు వచ్చేసి హయ్యర్ క్లాసు. అంటే ఆర్యులు ఎలా ఫీల్ అయ్యారు? ఆర్యులు చాలా డెవలప్డ్గా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర రథాలు, గుర్రాలు, ఇనుపు కత్తులు, వాళ్ళకి ఆ పరిశ్రమ చాలా డెవలప్డ్గా ఉండేవాళ్ళు. సౌత్ ఇండియాలో ఉన్న తెగలు అనేవాళ్ళు కొంచెం అభివృద్ధి అనేది తక్కువ అనమాట. అందువల్ల వీళ్ళు ఆ ఫెయిర్ కలర్ కూడా, సో ఆర్యులు చాలా వైట్గా ఉండేవాళ్ళు, ఫెయిర్గా ఉండేవాళ్ళు, అంటే ఎక్కువ వైట్గా ఉండేవాళ్ళు. సో చాలా వైట్గా మనుషులు దేహదారుద్యం అంతా ఉండేవాళ్ళు. అందువల్ల సౌత్ ఇండియన్స్ని వాళ్ళు చాలా జాతి వివక్ష చూపించారు. సౌత్ ఇండియాలో ఉండే వాళ్ళని అనార్యులుగా ట్రీట్ చేసి జాతి వివక్ష చూసేవాళ్ళు. కొంతమంది దస్యులని వాళ్ళు బానిసలుగా చూసేవాళ్ళు. అర్థమైందా? కాబట్టి సౌత్ ఇండియాలో కూడా తెగలు ఉన్నాయి, కానీ ఆర్యులు మాత్రం వీళ్ళని జాతి వివక్ష చూపించేవాళ్ళు, రేసిజం అనేది చూపించారనమాట. అర్థమైంది కదా? సో ఇలా రాజకీయ నిర్మాణం అనేది తొలివేద కాలంలో ఉన్నది. తొలివేద కాలంలో ఇంకా మనం చూస్తే ఈ టైంలో కొన్ని అసెంబ్లీస్ అనమాట. సో కొన్ని సభలు జరిగేవి. అసెంబ్లీస్ అంటే ఏంటి? సభలు, మీటింగ్స్ అనేవి జరిగాయి అనమాట, ట్రైబల్ మీటింగ్స్. అవి వాటిని ఏమని పిలుస్తారంటే సభ, సమితి, విధాత, గణ.
సో ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఎవరు పిలిచేవాళ్ళు? ఒకటి సభ, సభ ఒకటి సమితి. మనం చెప్పుకుందాం సమితి అంటే ఏంటి, సభ అంటే ఏంటి అన్ని. నెక్స్ట్ విధాత, సో విధాత. చివరగా వచ్చేసి గణ, సో గణ. ఇవి మీటింగ్స్ అనమాట. ఇవి ట్రైబల్ మీటింగ్స్. అందరూ కూడా ఇప్పుడు భరత ట్రైబ్ ఉంది, ఆ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. సో ఒక మీటింగ్ పెట్టుకుంటారు. యదు ట్రైబ్ ఉంది, వాళ్ళంతా ఒక మీటింగ్. పురు ట్రైబ్ ఒకటి, మచ్చా ట్రైబ్ ఒకటి. ఇలా వీళ్ళు మీటింగ్స్ అనేవి పెట్టుకునేవాళ్ళు. ఆ మీటింగ్స్ యొక్క డిఫరెంట్ మీటింగ్స్ ఒక పర్పస్ని బట్టి ఒక మీటింగ్ అనమాట. దాంట్లో కొందరే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు. ఇంకో మీటింగ్ ఉంటుంది, దాంట్లో అందరూ ఉంటారు. ఇంకో మీటింగు, ఆ ట్రైబ్కి సంబంధించి అందరూ ఉంటారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెంబ్లీస్ అనేవి జరిగాయి అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఉమెన్ కుడ్ అటెండ్ ది సభ అండ్ సమితి. అప్పట్లో మహిళలకి తొలివేద కాలంలో, గుర్తుపెట్టుకోండి, తొలివేద కాలంలో మహిళలకి ఉన్నత స్థానం ఉండేది. మహిళలు యజ్ఞయాగాదుల్లో పాల్గొన్నారు, యుద్ధాల్లో పాల్గొన్నారు, సాహిత్యం రాశారు, అసెంబ్లీలు, రాజు యొక్క ఆస్థానంలో అంటిలో పాల్గొనేవాళ్ళు. అంటే మహిళలకు ఉన్నత స్థానం ఉన్నది. ఎక్కడ? తొలివేద కాలంలో. గుర్తుపెట్టుకోండి, తొలివేద కాలంలో సో మహిళలకి ఉన్నత స్థానం అనమాట. సో ఉన్నత స్థానం అనేది మహిళలకు ఉండేది. కాబట్టి ఈ ఉన్నత స్థానం ప్రకారం వీళ్ళు సభ అండ్ సమితికి, సభ అండ్ విధాతకి అటెండ్ అయ్యేవాళ్ళు. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ సభ ఒకటి విధాతకి వీళ్ళు అటెండ్ అయ్యేవాళ్ళు. మహిళలు కూడా అటెండ్ అయ్యేవాళ్ళు అనమాట, సభకి ఆయన విధాతకి. అసలు ఏంటి ఈ సభ అంటే ఏంటి, సమితి అంటే ఏంటి, విధాత అంటే ఏంటి, గణ అంటే ఏంటి, అవి తెలిస్తేనే కదా మనకు అర్థమయ్యేది మహిళలు వేటికి అటెండ్ అవుతున్నారని. ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్ టెర్మినాలజీస్. ఇవి అడుగుతారు మిమ్మల్ని ఎగ్జామినేషన్లో, టెర్మినాలజీస్ తొలివేద కాలానికి సంబంధించి. చూద్దామా? సో ఫస్ట్ సభ అనమాట. సభ అంటే ఏంటి, అసలు సభ అంటే ఏంటి? సభ అంటే అసెంబ్లీ ఆఫ్ ది ఎల్డర్స్ అండ్ ఎలైట్స్ అనమాట. అంటే పెద్దలు, ఆ ట్రైబ్కి సంబంధించిన పెద్దలు అందరూ కాదు, పెద్దలు అలానే ఎలైట్స్ అనమాట, మేధావులు. సో మేధావులు అంటాం కదా, ఇలా అనమాట. సభ అంటే ఆ ట్రైబ్కి సంబంధించిన పెద్దలు, ఎల్డర్స్ మాత్రమే వస్తారు, మిగతా అందరూ రానివ్వరు. ఈ సభలోనే మహిళలు కూడా ఉంటారు, కాబట్టి ఇక్కడ ఉమెన్ కూడా ఉంటారు. సభలో ఉమెన్ కూడా అటెండ్ అవుతారు. ఉమెన్ ఉంటారు, మెన్ ఉంటారు. సో ఉమెన్ ఇద్దరు ఉంటారు అనమాట. కాబట్టి ఉమెన్ ఇద్దరు ఉంటారు ఇక్కడ, ఉమెన్ ఇద్దరు ఉంటారు. నెక్స్ట్ సమితి అంటే అసెంబ్లీ ఆఫ్ ది పీపుల్. సో ప్రజలు మొత్తం కూడా అటెండ్ అవుతారు సమితి అంటే. సో సమితి అంటే ఏమంటున్నారు? ప్రజలు మొత్తం. సో ప్రజలు మొత్తం కూడా అటెండ్ అవుతారు ఇందులో. ఈ సమితిలో ప్రజలు మొత్తం అంటే ఆ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళే కాకుండా మిగతా ప్రజలు కూడా ఇందులో అటెండ్ అవుతారు, ఓకేనా? నెక్స్ట్ విధాత అంటే అసెంబ్లీ ఆఫ్ ది ట్రైబ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి? విధాత. సో విధాతలో కూడా ఈ మహిళలు అటెండ్ అవుతారు అనమాట. విధాత అంటే ఆ తెగవారు మాత్రమే, ఆ తెగకు సంబంధించిన వారే ఉండాలి, మిగతా వాళ్ళు ఉండకూడదు. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. సమితిలో అయితే అందరూ ఉంటారు, ప్రజలందరూ ఉంటారు, అందరూ అటెండ్ అవుతారు. కానీ విధాతలో మాత్రం ఆ తెగకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాలి. ఇప్పుడు భరత తెగ ఉంది, భరత తెగకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాలి విధాతలో, మిగతా వాళ్ళు ఉండకూడదు. యదు తెగ ఉంది, యదుకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారనమాట. సో అర్థమైందా? కాబట్టి విధాతలో కూడా ఉమెన్ ఇద్దరు ఉంటారు. సో ఉమెన్, ఇందులో కూడా ఉమెన్ కూడా అటెండ్ అవుతారు అనమాట. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉన్నది తొలివేద కాలంలో. నెక్స్ట్ గణ అంటే ప్రాబబ్లీ ఏ క్లాన్ ఆర్ ఆర్గనైజేషన్, అంటే ఒక వంశానికి సంబంధించిన వాళ్ళే. సో వంశం అనమాట, ఆ తెగలోనే వంశం. ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఉన్నాడు, రాజుకు సంబంధించిన క్లాన్ మాత్రమే ఉంటారు, ఆ కుటుంబీకులు మాత్రమే ఉంటారనమాట, మిగతా వాళ్ళు ఎవరు రానివ్వరు. ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారనమాట. గోత్రం అంటాం కదా, ఆ గోత్రానికి సంబంధించిన వాళ్ళలాగే. అర్థమైందా? ఈ విధంగా అనమాట. ఈ విధంగా తొలివేద కాలంలో కొన్ని మీటింగ్స్ లాంటివి జరిగాయి, సభలు అనేవి జరిగాయి అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా సభ అంటే ఏంటి? పెద్దలు, మేధావులు మాత్రమే ఉంటారు, అందులో ఉమెన్ ఉంటారు, మెన్ ఉంటారు. నెక్స్ట్ సమితి అంటే ప్రజలందరూ అటెండ్ అవుతారు అందులో. నెక్స్ట్ విధాత అంటే ఆ తెగకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు, అందులో మెన్ ఉంటారు, ఉమెన్ ఉంటారు. నెక్స్ట్ గణ అంటే క్లాన్ ఆర్గనైజేషన్, అంటే ఒక వంశానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు. అర్థమైందా? ఇలా ఉండేదన్నమాట. ఇందులో మహిళలు వేటికి అటెండ్ అయ్యేవాళ్ళు? సభకి, విధాతకి మహిళలు కూడా అటెండ్ అయ్యేవాళ్ళు. కాబట్టి మహిళలకి ఉన్నత స్థానం ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూస్తే వేదకాలంలో గవర్నెన్స్ అనమాట. ఇప్పుడు పరిపాలన. సో రాజకీయ నిర్మాణం ఎలా ఉందో మనం చూసాము, ఎలా పరిపాలించారు. ఎప్పుడు? ఎర్లీ వేదిక్ పీరియడ్. ఎప్పటి నుంచి ఇది? 1500 నుంచి 1000 BC వరకు. సో 1000 BC మధ్యలో తొలివేద కాలంలో పరిపాలన ఎలా ఉన్నది?
సో ఇక్కడ ప్రధానమైన వ్యక్తి ఎవరంటే పురోహితుడు అంటే బ్రాహ్మణుడు. సో వాళ్ళు వేదాలు చదివి బాగా జ్ఞానాన్ని సంపాదించేవాళ్ళు అప్పట్లో. సో పురోహితుడు అనే పర్సన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇతను మోటివేటెడ్ ట్రైబల్ చీఫ్స్ అండ్ ప్రైజ్డ్ దేర్ డీడ్స్ ఇన్ ది రిటర్న్ ఫర్ ది రివార్డ్స్ ఇన్ కౌస్ అండ్ స్లేవ్స్. సో అప్పట్లో పురోహితులు వేదాలు ఇవన్నీ చదివి జ్ఞానాన్ని సంపాదించి ఈ రాజులకి ట్రైబల్ చీఫ్ రాజన్కి సలహాదారులుగా ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా సలహాదారులుగా ఆయన మోటివేట్ ఆదర్శం ఇచ్చే వ్యక్తులు మార్గదర్శకులుగా ఉండేవాళ్ళు. సో మార్గదర్శకులు మెంటార్ అంటారు కదా, సో మార్గదర్శకులుగా ఉండేవాళ్ళు అనమాట. అయితే వీళ్ళు ఇలా చేసినందుకు ఏమైనా ఇచ్చేవాళ్ళంటే వీళ్ళకి రాజులు కొన్ని ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి ఇచ్చేవాళ్ళంటే కౌస్ అండ్ స్లేవ్స్ అనమాట, ఆవులు అంటూ బానిసలు. కొంతమంది వ్యక్తుల్ని బానిసలుగా ఇచ్చేవాళ్ళు వాళ్ళ పని కోసం, వాళ్ళ అగ్రికల్చరు ఇంట్లో పని కోసం ఆవులు బానిసల్ని రిటర్న్గా ఇచ్చేవాళ్ళు. అంటే వీళ్ళు రాజుని మోటివేట్ చేసి పొగుడుతారు. మనకు తెలుసు కదా, మనకు చూస్తుంటాం సినిమాలలో అక్కడ. సో రాజు వస్తున్నప్పుడు చెప్తారు రాజమార్తాండ రాజగంభీర, సో ఇలా వస్తున్నాడని చెప్పి ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఎవరు పిలుస్తారు? బ్రాహ్మణులు. అలానే రాజును కూడా పొగుడుతారు. సో రాజును ఎక్కువగా పొగుడుతారు, ఆయన మెల్లో హారం పెరిగేసి అలా ఇచ్చేస్తాడు. సో మీరు చూసారు కదా ఇవన్నీ కూడా. అట్లా వాళ్ళు చేసినందుకు, పురోహితులు చేసినందుకు వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఏమి ఇచ్చేవాళ్ళు? రాజులు ఏమి ఇచ్చారు ఆ టైంలో? ట్రైబల్ చీఫ్ అంటే రాజును ఆవుల్ని బానిసల్ని ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకేనా? తర్వాత సేనాని, ఈ టైంలో సేనాని కూడా ఉండేవాడు. సేనాని అంటే ఎవరు? సైన్యాధిపతి, స్కిల్డ్ ఇన్ వెపనరీ అండ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ. ఈ సేనాని అనే అతను ఆర్మీకి సంబంధించి అంటే సైన్యాధ్యక్షుడు, సైన్యం మొత్తానికి అధ్యక్షుడు అనమాట. సైన్యాధ్యక్షుడు అనే వెపనరీ ఆయుధాలకు కూడా హెడ్ అనమాట. సో ఆయుధాలకు సంబంధించి కూడా అతనికి బాగా అవగాహన ఉండాలి. సైన్యాధ్యక్షుడు ఇప్పుడు మనకు ఆర్మీ చీఫ్ ఉంటారు. ఆర్మీ చీఫ్కి ప్రతి ఒక్క వెపన్ గురించి మంచి అవేర్నెస్ ఉంటుంది. గ్రెనేడ్స్ ఎలా పేలుతాయి, యుద్ధ ట్యాంకులు ఎలా తీసుకెళ్ళాలి, తుపాకుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ AK-47 అనేటువంటి గన్స్ ఎలా ఉపయోగించాలి అన్నీ తెలుసుంటాయి. కాబట్టి స్కిల్డ్ అనమాట. వెపనరీలో అలానే ఆర్మీ మేనేజ్ చేయడంలో మొత్తం కూడా స్కిల్డ్ అయి ఉండాలి. తర్వాత ఇది చూడండి, వ్రజపతి అంటాం. వ్రజపతి అంటే ఎవరు? సో వ్రజపతి అంటే ఎవరంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ది పాస్టర్ గ్రౌండ్స్ అండ్ ఆఫీసర్ హూ కంట్రోల్ ది టెరిటరీ. అంటే పచ్చిక బయళ్ళు అంటాం మనం మామూలుగా. సో పచ్చిక బయళ్ళు, ఈ పచ్చిక బయళ్ళను సంరక్షించేవాడు. ఏంటి పచ్చిక బయళ్ళు సంరక్షించేవాడికి ఇంత వాల్యూ ఏంటి? సో ఇంత ఎందుకు ఇస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, తొలివేద కాలంలో ఆవులు అనేవి చాలా పెద్ద ఆస్తి అనమాట. ఆవుల కోసం యుద్ధాలు చేసుకునేవాళ్ళు. వీళ్ళంతా ఎవరంటే పాస్టర్ అనమాట. వీళ్ళు ఒక అగ్రికల్చర్ విధానం. వీళ్ళు పంటలు పండించడం ఇట్లాంటివి ఎక్కువ ఉండేది కాదు. ఆవులు సంరక్షించడం ఇట్లాంటివి కూడా ఎక్కువ ఉండేది. ఆవులు అనేది పెద్ద ఆస్తి అనమాట. గీ ఉంది కదా, నెయ్యి అనేది చాలా విలువైన వస్తువు ఆ కాలంలో. విలువైన వస్తువు అనమాట ఆ కాలంలో. ఎందుకంటే నెయ్యి అనేది ఊరికే తయారు చేయలేరు. ఆ పాలని కాచి, సో పాలని బాగా వేడి చేసి మేగడ అంతా వెన్న తీసి అప్పుడు తయారు చేస్తారు. అర్థమైందా? సో అలా అనమాట. కాబట్టి ఆవుని చాలా సంరక్షించుకునేవాళ్ళు. ఆవుల కోసం ఒక పెద్ద అధికారి ఉండేవాడు. అతను ఎవరంటే వ్రజపతి. అతని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఈ పచ్చిక బయలును సంరక్షించాలి. పచ్చిక బయలు ఎందుకంటే ఇప్పుడు ఒక రాజ్యంలో ఉన్న పచ్చిక బయళ్ళు వేరే రాజ్యం యొక్క ఆవులు తిన్నాయనుకోండి, యుద్ధం జరిగేది అప్పట్లో. మనకి మహాభారతంలో జరుగుతుంది. మహాభారతంలో ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం అంటాం. విరాట పర్వంలో ఉంటారు పాండవులు. విరాట రాజు ఆస్థానంలో ఉన్నప్పుడు విరాట పర్వంలో ఉంటుంది, యుద్ధం జరుగుతుంది. విరాట రాజు యొక్క పచ్చిక బయలు మీద దండయాత్ర చేస్తారు వేరే వాళ్ళు రాజులు. అప్పుడు అర్జునుడు మారువేషంలో ఉండి విరాట రాజు కొడుకుని తీసుకెళ్లి యుద్ధం చేస్తాడు. ఎందుకు చేశాడు? ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణము ఈ పచ్చిక బయళ్ళ కోసమే. అర్థమైందా? అలా అనమాట వేదకాలంలో. సో ఇలా జరిగింది. కాబట్టి పచ్చిక బయలు సంరక్షించాలి, టెరిటరీని కూడా, అంటే పచ్చిక బయలు ఉండే మొత్తం భూభాగాన్ని ఇతను సంరక్షించాలి. ఎవరంటే వ్రజపతి. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి, పురోహితుడు, సేనాని, రజపతి. వీళ్ళు ముగ్గురు కూడా గవర్నెన్స్లో కీలక పాత్ర పోషించేవాళ్ళు. వేదకాలంలో కీలక పాత్రనే